MG9 న్యూస్ సీజనల్ వ్యాధులపై ఆరా తీసిన టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం సుంకేశ్వరి గ్రామంలో నిన్నటి రోజున 40 మంది అతిసార వ్యాధితో అనారోగ్యం పాలయ్యారని తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి వ్యాధుల ప్రబలకుండా గల కారణాలను సచివాలయ సిబ్బందిని మరియు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి కుళాయిలు డ్రైనేజీ కాల్వల్లో ఉండటం వల్ల తాగునీటితో పాటు మురికినీరు కూడా కలిసి వస్తుందని తెలుసుకుని గత ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి పైపులు మురికి లైన్లు వేయకుండా పక్కకు వేసి ఉంటే మంచినీరు తాగే అవకాశం ఉండేది. కానీ నాడు అధికారుల నిర్లక్ష్యంతో పనులు చేసి చేతులు దులుపుకోవడం వల్ల నేడు గ్రామస్తులు వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారని వాపోయారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, అవసరమైతే గ్రామానికి 4 ట్యాంకర్లతో త్రాగునీటిని సరఫరా చేసి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కల్లుదేవకుంట, కోసిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లతో సంప్రదింపులు జరిపి రోగుల కొరకు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుంకేశ్వరి గ్రామ పెద్దలు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. రిపోర్ట్స్ రాలేదు. అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మన కళ్ళదేవకుంట, కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నీళ్లు వేడి చేసుకొని తాగాల. ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా సరిగా లేదు. అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ 4 రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అది కూడా అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడానికి ముందుకు వస్తున్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్.